టైసన్ లో ఫీల్ అవుతున్నావా? లేమ్మా. నీకేంట్రా సపరేట్ గా చెప్పాలా? లే పదా. ఏంటమ్మా మావని కొట్టావంట? తప్పు చేశాడమ్మా, కొట్టా. తప్పు చేస్తే కొడతావా? నువ్వు చేసినా కొడతానురా. అంత మగాడివా? పక్కలేసే అలవాటు ఉంటే చెప్పు, మగాడినో కదా నీకే తెలుస్తుంది. మధ్యలో దూరి దాంట్లో కాలు పెట్టేవత్తి. వైజాగ్, విజయనగరం, బొబ్బిలి, జగదాంబ సెంటర్, డాబా గార్డెన్, సీతమ్మధార, ఎనీవేర్ ఎనీ సెంటర్, సింగిల్ ఫింగర్ శివాజీ. ఇక నుంచి నా లైఫ్ హీరో శివాజీ సారేనే. ఐ లైక్ హిమ్. ఎస్ యు లైక్ శివాజీ, యు లవ్ శివాజీ, బట్ వై? మాస్టర్ లో ఏం చూసి ప్రేమిస్తున్నావు? మాసమ్మా, మాస్ ఫేస్ చూసి. am I right? కాదమ్మా, మాస్ ఫేస్ చూసి కాదు, బ్యూటిఫుల్ క్యారెక్టర్ చూసి. అయితే ఇక నుంచి మన డ్రిల్ మాస్టర్ మనందరికి గ్యాంగ్ మాస్టర్ అన్నమాట. హలో, చంపుతా. ఆయన నాకు మాత్రమే డ్రిల్ మాస్టర్. సరే, ఆయన మీద వరల్డ్ నెగటివ్ రైట్స్ అన్ని నాకే సొంతం. ఆయన బట్టల్లో రేమాండ్స్ లాంటివాడు, పెన్నుల్లో రెనాల్డ్స్ లాంటివాడు. ఆయన ఫోర్స్ బో ఫోర్స్, లవ్ రేసులో విన్నింగ్ హార్స్. మొగుడుగా డబ్బున్నవాడు దొరకచ్చు, చదువుకున్నవాడు దొరకచ్చు, స్టేటస్ ఉన్నవాడు దొరకచ్చు, బట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దొరకడం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో యు ఆర్ రియల్లీ వెరీ లక్కీ. అది సరే గాని నువ్వు ఇలా డిసైడ్ అయినట్టు శివాజీ సార్కి చెప్పాలిగా. లెటర్ రాసిస్తే ఎలా ఉంటుంది? కాకితో కబురు పంపిస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఏంటే, ఇదేమన్నా ప్రేమ విషయం అనుకుంటున్నావా? మ్యారేజ్ విషయం, అంతా డైరెక్ట్ అటాక్, హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. మగధీర ధీర 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 మగధీర. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు శిరీష. మేమంతా జిమ్ లో జాయిన్ అవటానికి వచ్చారా? నో సార్. చూస్తుంటే టీం మొత్తం వచ్చినట్టున్నారు. వాలీబాల్ టీం ఏమైనా ఫామ్ చేస్తున్నారా? కాదు సార్, మ్యాచ్ విషయం మాట్లాడదామని. అంటే డైరెక్ట్ గా మ్యాచ్ ఆడేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చారా? అయ్యో, బాడీ మాత్రం భారతదేశం అంత ఉంది. బుర్రే బుర్రిపాలానికి మించలేదు.
వాలీబాల్ మ్యాచ్ కాదు సార్, మ్యారేజ్ మ్యాచ్. మ్యారేజ్ మ్యాచా? అవును సార్, మీరంటే తను ఇష్టపడుతుంది. మీకు ఇష్టమైతే పెళ్లి విషయం మాట్లాడదామని. అదే సార్, మీ బిహేవియర్ నచ్చి మీరంటే ఇష్టపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కట్నం ఎంత కావాలంటే అంత ఇస్తారు సార్. సో మీ ఉద్దేశం కూడా చెప్తే. నాకు ఉద్దేశం అంటూ ఏం లేదండి. అంటే అసలు పెళ్లే చేసుకోరా? నో 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 నో, అలా అని కాదు. చిన్నప్పటి నుంచి నా అన్ని విషయాలు మా అమ్మే చూసుకుంటుంది. పెళ్లి విషయం కూడా తనే డిసైడ్ చేస్తుంది. అంటే మీ అమ్మగారు ఎవరిని చెప్తే వాళ్లే చేసుకుంటారా? అవునండి. అమ్మాయి నచ్చకపోతే అమ్మే వద్దనేస్తుంది. ఓన్ ఒపీనియన్స్ ఏవైనా? అమ్మ విషయంలో అవేం పెట్టుకోనండి. నాకు అన్నం పెట్టినా అమ్మాయిని వెతికి పెట్టినా అన్నీ అమ్మేనండి. అమ్మ ఓకే అంటే ఓకే, నో అంటే నో. అంటే సింపుల్ గా మీ మ్యారేజ్ అఫైర్ కి అంపైర్ మీ మదర్ అంటారు. అవునండి, వస్తా. అమ్మనే ఇంత గౌరవిస్తున్నాడంటే భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడో. అసలు అంత మంచి అమ్మనే కన్సల్ట్ చేస్తే పోలా? ఒప్పుకుంటుందంటావా? ఎందుకు ఒప్పుకోదు? అమ్మ ఎవరికైనా అమ్మే. అమ్మా, ఎవరమ్మా మీరు? గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. మా పుట్టిల్లు ఎలా ఉంటుందో మెట్టినిల్లు కూడా అలాగే ఉండాలనుకున్నాను. సేమ్ అలాగే ఉంది. ఇంటి ముందు కళ్ళాపు చల్లుకోవడానికి, ముగ్గులేసుకోవడానికి, గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి కావాల్సినంత స్థలం ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ. ప్రొసీడ్. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఆడపడుచు సైడ్ ప్లీజ్. ఇంత విశాలమైన ఇల్లు చూస్తేనే చెప్పొచ్చే ఈ ఇంట్లో వాళ్ళ మనసులు ఎంత విశాలమైనవో. ఓ, పుట్టింట్లో లాగానే ఈ టీవీలో అంతరంగాలు, డీడీలో ఋతురాగాలు సీరియల్స్ చూడొచ్చని రాబోయే కోడల కోసం కేబుల్ కనెక్షన్ కూడా పెట్టించారన్నమాట. రాబోయే కోడలికి చాకల బండికి పోటీ ఉండకూడదని అత్తా ఓ ఇంటి కోడలే రాబోయే కోడల్ని ఓ కూతుర్లాగా ఫీల్ అయి ముందుగానే వాషింగ్ మెషిన్ కొనిపెట్టారంటే అర్థం కావట్లేదు మా అత్తగారి మనసు ఎంత మంచిదో. అత్తవడి పువ్వు వలే మెత్తనమ్మా, అందుకే అన్ని మరచి ఇక్కడే ఉండిపోమ్మా. ఎప్పుడో 7ంటికి చేసే టిఫిన్ కి 5ంటికే లేచి చేతులు పడిపోయేలాగా పిండి రుబ్బి కష్టపడి అట్టేసుకు తిని ఆయాస పడిపోకూడదని ముందు చూపుతోనే గ్రైండర్ కొనిపెట్టిన మా అత్తగారి మనసు వెన్నపూసని తెలియడంలా. హలో, అత్తగారు మంచిదైతే సరిపోదమ్మా, ఆడపడుచు కూడా ఉంది. అదో క్యారెక్టర్ ఉంది కదా. ఆడపడుచంటే అర్థమొగడంటారు. నా భర్తపై చూపించే ప్రేమలో సగం ఆడపడుచు మీద చూపిస్తా, ఆయనకిచ్చే గౌరవంలో సగం తనకిస్తా. ఆడపడుచైనా ఆడపిల్లేగా. మీరు ఇంతసేపు పొగిడిన ఈ విశాలమైన ఇల్లు మా సొంతం కాదమ్మా, అద్దెది. ఇంతకీ మీరెవరు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి ఇల్లు చూడ్డానికి వచ్చామని చెప్పే టైప్ కాదండి. అసలు విషయానికి వచ్చేస్తున్నాం. దీని పేరు శిరీష, మా పీడీ మాస్టర్. అదే మీ అబ్బాయి అయిన శివాజీ గారిని ఇది ప్రేమించిందండి. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. అబ్బాయిని అడిగితే మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అన్నాడండి. అందుకే మీ దగ్గరికి వచ్చాం. మీరు ఒప్పుకుని దీవించేశారనుకోండి, ఓ పని అయిపోతుంది. కోళ్ళ మీద పడు. వెంటనే పెళ్లి చేసేస్తానమ్మాయి. ఫుల్ టీమ్ అంతా వచ్చింది. కెప్టెన్ మరి. శివాజీ, ఈ అమ్మాయి నా కోడలరా, పేరు శిరీష, డిగ్రీ ఫైనల్ ఇయర్. నీకు నచ్చిందా? నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా. సార్, కట్న కానుకల విషయం కూడా ఒకసారి మాట్లాడేసుకుంటే. కట్న కానుకల ఆ మాటే మా ఇంట్లో వినబడకూడదు. ముందు ముహూర్తం ఎప్పుడు మా అమ్మని అడగండి. సక్సెస్. మీ ఆయన ఎక్కడే? పిల్ల నిశ్చితార్థం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? అంకుల్ కి 100 years మాటల్లోనే వచ్చేసారు. క్షమించాలి క్షమించాలి, ఆలస్యమైనందుకు అందరూ క్షమించాలి. దారిలో టైర్ పంచలేదమ్మా, అందుకు ఆలస్యమైంది. పర్వాలేదండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు రానిచ్చారు వీడింట్లోకి? ఎవరు రానిచ్చారు వీడింట్లోకి? వెళ్ళిపోమనండి. అదేంటండి, ఇతనేగా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు కాదే, రమణి నా కొడుకు. వీడే పెళ్లి కొడుకు అయితే పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏమిట్రా ఇది? ఒకసారి కొట్టాలే. కొట్టావా? ఎందుకు? ఏయ్! ఏం పీకడానుకున్నావురా ఇక్కడ? ఏం పీకడానుకున్నావు? పో బయటికి. మీరాగండి. ఏంటన్న ఇదంతా? ఏం జరిగిందో చెప్పకుండా ఇంటికొచ్చిన వాళ్ళని బయటకు పోమంటావేంటి? అసలు
అసలు ఎందుకు ఇష్టం లేదో నాకైనా చెప్పాలిగా. ఏమిటి నీకు చెప్పేది? నీ బాబుని చెప్తున్నా, ఈ పెళ్లి జరగదు అంతే. అదే ఎందుకు జరగదో అడుగుతున్నాను. మాస్టర్ ఏమైనా తప్ప తాగేవాడా, తప్పుడు తిరుగులు తిరిగేవాడా, స్మోకరా, లోఫరా? ఆయన ఎందుకు ఇష్టం లేదో చెప్పు నాన్న, చెప్పు నాన్న. తప్పుకో. ఏమిటి నీకు చెప్పేది? ఏం చెప్పాలి? రోడ్డు మీద అందరి ముందు కొట్టాడని చెప్పమంటావా? మీ ఏ పై పంచుతో మట్టెత్తించాలని చెప్పమంటావా? ఆయన నిన్ను కొట్టడం ఏంటి, మట్టెత్తించడం ఏంటి? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందంటే నేను రోడ్డు మీద వచ్చపోస్తుంటే వీడి కంపు కొట్టి కర్ర వచ్చిందట. అందుకని అందరి ముందు కొట్టి నాతో మట్టెత్తించి చెత్త కప్పులో పోయించాడమ్మా. వీడు చెత్త కప్పులో పోయించాడు. రేయ్, పోరా బయటికి. పో. వద్దండి, నా మాట వినండి, ఒకసారి లోపలికి రండి. నువ్వు నోరుమోయ్. ఒసేయ్, ఇంకా ఇక్కడే నిలబడ్డావేమిటి? పో బయటికి. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే నాలుక చీరేస్తా. నాకు అమ్మ నా బూతులొచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ వాగటానికి నేను నీలా బెవర్స్ గాని కాదు. రమ్మన్నారు, వచ్చాం. నచ్చలేదన్నావు, పోతాం. అంతకు మించి ఒక్క ముక్క ఎక్కువ వాగినా ఏమిటి నాన్న ఇది? చిన్న గొడవని పెద్ద చేసి నా పెళ్లికి ముడేస్తావు. అసలు ఆ గొడవకి నా పెళ్లికి ఏమిటి సంబంధం? నా మాట విని అంటే నీ మాట విని రోడ్డు మీద కొట్టి నా ఇంటికి వచ్చి నా చొక్క పట్టుకున్న వాడికి పట్టుబట్టలు కట్టి ఊరంతా నా కూతురు మొగుడని ఊరేగించాలా? లేదు, నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగడానికి వీల్లేదు. జరిగి తీరాలి. ఎప్పుడో ఏదో జరిగిందని నా పెళ్లి చెడగొడితే నేను ఊరుకోను. నేను ఆయన్నే ఇష్టపడ్డాను, ఆయన్నే చేసుకుంటాను. అంటే నా పరువు కన్నా నా ప్రాణాల కన్నా నీకు నీ పెళ్లే ముఖ్యమన్నమాట. ఎవరిష్టం వాళ్ళది. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నిన్ను వాడికిచ్చి నేను బ్రతికుండను లేను, వాడి మీద మోదు నువ్వు చంపుకోను లేవు. అందుకే అటు తప్పుకో. పెట్రోలే ఇది ఇవాళ కాకపోయినా రేపైనా వాడితో లేచిపోతుంది. ఇంకా నీ ముఖాన పట్టేందుకే నీ కుంకుమతో కళ్యాణ తిలకం దిద్దుకుంటుంది. నా పాడిని పెళ్లి పీటగా మార్చుకుంటుంది. మార్చుకోవే. అనవసరమైన బిల్డప్లు ఇచ్చి ఆడవాళ్ల చేత కన్నీళ్లు పెట్టించుకో. ఈ పెళ్లి జరగదు. నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు, నువ్వు పాడెక్కాల్సిన అవసరమూ లేదు. పదమ్మా.